ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో డిస్కషన్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, మనం వార్త చూస్తున్నాం. ప్రధానంగా సామాన్యుడి గుండెల్లో హైడ్రా ఒక గుణపం దించుతోంది. దేవుడా ఈ సర్కారు మా సాగుకు వచ్చిందంటూ బాధితులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళ ఉన్న పలంగా వాళ్ళని అప్పటికప్పుడు కనీసం సామాన్లు చదువుకోవడానికి కూడా మాకు సమయం ఇవ్వలేదు అంటూ చాలా రోడ్డున పడి ఎట్లా రోధిస్తున్నారు మనం చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నటువంటి బాధితులు. సో వాళ్ళ ఆక్రందన, వాళ్ళ ఆవేదన ఈ ప్రభుత్వానికి హైడ్రాకు పట్టదా? అంటే ఒకటేనండి దీంట్లో రాజేష్ గారు, మొదటి నుంచి కూడా మనం హైడ్రా విషయంలో చెప్తున్నాము. మీరు మీ బుల్డోజర్లు ఎటు పోవాలి? రేవంత్ రెడ్డి గారు, మీ బుల్డోజర్లు పోవాల్సిన దానికి ఏంది? పర్మిషన్లు ఉన్న వాటికి, పర్మిషన్ లేని వాటికి వాళ్ళు ఖాళీ చేస్తాము, మాది మేము కూలగొట్టుకుంటాము, మా సామాన్లన్నీ తీసుకొని బయటకు వేస్తామంటే పేద ప్రజల ఆక్రందనలు మీ ప్రభుత్వానికి పట్టవా? నీకు వినబడతలేవా? నువ్వు పేపర్ చదువుతలేవా? టీవీలు చూస్తలేవా? రేవంత్ రెడ్డి గారు, నువ్వు ముఖ్యమంత్రిగా ఇలా పేదవాళ్ళ మీద మీ బుల్డోజర్లు ఎందుకు ప్రయాణం చేస్తున్నాయి అంటే, ఉన్నోనికేమో నీ బుల్డోజర్లు పోవు, ఉన్నోళ్ళ దగ్గరికి పోవు, మీ పొంగులేటి ఫామ్ హౌస్కి పోవు, కేవీపీ రామచంద్రరావు దగ్గరికి పోవు, మీ సొంత తమ్ముడు తిరుపతి రెడ్డికి ఉన్న దాంట్లో నోటీసులు ఇచ్చి నువ్వు తీయాలంటున్నావు ఆయనని. తిరుపతి రెడ్డికేమో నోటీసులు ఇచ్చినారు, 4 నెలలు నోటీసులు ఇచ్చినారు అన్నీ చేసుకోవడానికి. 4 రోజులు టైం కూడా అయిపోయింది, నోటీసులు టైం కూడా అయిపోయింది. తిరుపతి రెడ్డి మాత్రం అమర్ సొసైటీలు ఉన్నాయి, మాత్రం దుర్గం చెరువు దగ్గర ఉన్నది కూలగొట్టరు. హైకోర్టు నుంచి మాత్రం అక్కడికి పోతారు. ఇక్కడికి మాత్రం సామాన్యులు వాళ్ళు చిన్న వల్ల ఆ సామాన్లు చూస్తుంటే అర్థం కావట్లేదు. చిన్న సామాన్లు లుంగీలలో మూటలు కట్టుకొని చిన్న దాంట్లో బస్తాలలో వేసుకొని సామాను ఖాళీ చేస్తాం నాయన అని వాళ్ళు పోలీసు వాళ్ళు కాళ్ళ ఏలబడితే కూడా ఇంత అన్యాయంగా కనికరం లేకుండా పేద ప్రజల మీద దుర్మార్గమైన దాడి ఇది ఏ ప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తుంది? నీ పరిపాలనకు ఇదే అర్థం పడుతుంది అనేది కూడా మనకు ఏమంటున్నాడు చూడండి. అతను ఒక రెస్టారెంట్ ఏదో క్యాటరింగ్ ఇది పెట్టుకున్నాడు, అతను ఒక 10 గుంటలు 5 గుంటలలో పెట్టుకున్నాడు. వాళ్ళకి తెలియదు. మరి మీరు ఇగో ఇవి బఫర్ జోన్లు, ఇవి జోన్లు, ఇక్కడ ఉన్నది ఇదే అని చెప్పి మీరు ఎక్కడైనా కానీ నోటిఫై చేసినారండి రాజేష్ గారు? ఎక్కడైనా ఏ చెరువులైనా మీరు నోటిఫై చేసినారా? పక్కా ఇండ్లు కట్టుకొని బిల్డింగ్ల మీద బిల్డింగులు కట్టి కమర్షియల్ బిల్డింగులు కట్టుకొని ఉన్న వాటికేమో మీరు ఎక్కడ కూల్చరు. ఈయన అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా మనం వినాలి. ఎంఆర్ ప్రాపర్టీస్కు ఇళ్ళాలు కడుతున్నారు, ఎట్లా కూల్చరేంటి, మరి పేద ప్రజల మీదకి ఎందుకు పోతున్నారని అడిగిన రాయాలి మాట్లాడుతున్నప్పుడు. అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడి చాలా డైలాగులు కొట్టినారు. బీద ప్రజల మట్టి ఎందుకు పడుతున్నావు? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం, ఎక్కడి పరిపాలన? నీకు ఓట్లేసి గెలిపించినందుకు నువ్వు ఇవాళ వేసే శిక్ష ఇదా అని ఇలా వాళ్ళు వాపోతున్నారు, ఏడుస్తుంటారు ఒక్కొక్కరు కాళ్ళ ఏళ్ళబడి. ఈ మాత్రం కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుంటే కనీసం కనికరించలేదు. కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డా కూడా కనీసం కనికరించి మనం ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. నరసింహారెడ్డి గారు జస్టిస్ ప్రకారం కూడా న్యాయ సూత్రాలు ఇప్పుడు అక్కడికి పోయినారు. ఆమె ఏమడుగుతుంది? ఆ నల్ల చెరువు దగ్గర ఉన్నాము కానీ మిగతా కానీ పటేల్గూడెంలో కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు సామాను ఖాళీ చేసుకుంటామంటే సామాన్లు కూడా మొత్తం కూడా బుల్డోజర్లు వచ్చి సర్వనాశనం చేసేస్తే. సో ఈ ఫోటోగ్రాఫ్ చూడండి మీరు. అదే నేను అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏలబడి ఏమో ఆమె రోధిస్తుంది ఏంటి? ఆ కొడుకు క్యాటరింగ్ ఇది పెట్టుకున్నాడు, అది బాగలేదంటున్నారు, మీరు పర్మిషన్ లేదంటున్నారు, తీసేస్తామంటున్నారు. వాడు ఒక ఫర్నిచర్ ఉండే, దానికి ఒక రేకులు ఉండే, దానికి ఒక కథ ఉండే, కార్ఖాన ఉండే, అది కట్టడానికి ఒక 10 లక్షలు ఖర్చాయి, 20 లక్షలు ఖర్చాయి. ఆ మాత్రం కూడా నువ్వు టైం ఇవ్వకుండా అంటే ఉన్న వాళ్ళకైతేనేమో మీరు నెల టైం ఇస్తారు, వాటి జోలికి బోరు, అక్కడికి మీ బుల్డోజర్లు పోవు, మీ అధికారులు బోరు, ఎవ్వరు బోరు అక్కడికి మాత్రం. మీ ఎంఆర్ఓ వాళ్ళు బోరు, మీ పోలీసు వాళ్ళు బోరు, మీ హైడ్రా ఫోర్సు ఎక్కడికి కూడా పోదు. పేదవాడు కానీ అదే హైడ్రా కమిషన్ చెప్తున్నారు. అంటే మేము నివాస ప్రాంతాలు సరే ఆక్రమించుకొని ఉన్నా కూడా నివాసాల జోలికి పోము అనేది ఆయన చెప్తున్నారు. కానీ ఎక్కడ కనిపించట్లేదు కదా. చెప్పే నీతి సూత్రాలు బాగానే ఉన్నాయి రంగనాథ్ గారు, మీరు కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు వాళ్ళు చేసిండు బీద ప్రజలు, చిన్న పేద ప్రజలు వాళ్ళు చూసే అర్థమవుతుంది కదా. వాళ్ళు చెప్పినారు, అయ్యా మాకు టైం ఇవ్వండి, ఒక 2 నెలలు టైం ఇవ్వండి. ఒక వృద్ధుడు కూడా మీరు అది చూపండి, ఒక వృద్ధుడు నిన్న కాళ్ళ వేలబడి అడుగుతున్నాడు ఆ కిష్టారెడ్డిపేటల్ని. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా 2 నెలలు టైం అడిగినాం రంగనాథ్ గారు, దయచేసి మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి, మొత్తం మేమే ఖాళీ చేస్తాం, మేమే కూలగొట్టుకుంటాం అని కూడా చెప్తున్నారు వాళ్ళు. అంటే మీకు కావాల్సింది ఏంది? ఆ స్థలం ఒకవేళ ప్రభుత్వ స్థలం అయితే, అనుమతులు లేకపోతే ఖాళీ చేసి ఇస్తామంటుంటే కూడా మీరు వదిలిపెట్టారు, హాస్పిటల్ వదిలిపెట్టారు. మరి మీరు నువ్వు కూల్చే దమ్ముందా? ఇప్పుడు అక్కడ సకల చెరువులో ఉన్న దాంట్లో ఓఎస్సీ వాటికి ఎందుకు పోవట్లేరు? మీరు పర్మిషన్ లేవని మీరే చెప్పినారు కదా స్పష్టంగా. పెద్ద వాటికి ఎందుకు పోవట్లేరు? గెస్ట్ హౌస్లకు ఎందుకు పోవట్లేరు? మీ మంత్రులకు, మీ పట్నం మహేందర్ దగ్గరికి అవి నీళ్ళనే కట్టిన ఆయన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన మాత్రం మీరు ముట్టుకోరు. ఓఎస్సీ కాలేజీలు ముట్టుకోరు, మిగతా కాలేజీలు ముట్టుకోరు. పేద ప్రజలు ఎమ్మడిపడి ఈ విధంగా ప్రజాస్వామికంగా మానవత్వం లేకుండా, కనీసం పరిపాలనలో మానవత్వము, ఎవరు పేదవాడు, ఎవడు ఉన్నవాడు,
ఎవరి జీవితం మొత్తం కూడా బజార్లో పడే విధంగా ప్రవర్తించడం అనేది ఈ దుర్మార్గమైనది తీవ్రంగా ఖండిస్తున్నాం. హైడ్రా బుల్డోజర్ కేవలం సామాన్యుల వైపు మధ్యతరగతి వైపు మాత్రమే వెళ్తుంది. సో పెద్దవాళ్ళ వరకు ఎందుకు వెళ్ళట్లేదు? కేవలం నోటీసులు, వాళ్ళకు సమయం ఇచ్చి, వాళ్ళకు వెసులుబాటు ఇచ్చి, నిజంగా మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళ వైపు కూడా చూడని హైడ్రా బుల్డోజర్ కేవలం సామాన్య ప్రజల టార్గెట్గా, మధ్యతరగతి ప్రజల టార్గెట్గా మాత్రమే ఎందుకు వెళ్తోంది? సో ఎంత హృదయ విదారకమైనటువంటి ఫొటోస్ మనం చూస్తున్నాం. సో వాళ్ళ ఆక్రందన, వాళ్ళ ఆవేదన ఈ ప్రభుత్వానికి పట్టదా అంటూ వాళ్ళు చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం మనతో వార్తల వస్తలో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. నమస్కారం అండి. విజయ్ గారు, హైడ్రా కూల్చివేతల గురించి యాక్చువల్గా మనం మాట్లాడుతున్నాం. హైడ్రా బుల్డోజర్ కేవలం సామాన్యులు, మధ్యతరగతి, పేద ప్రజల వైపే వెళ్తుంది. పెద్దవాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి సమయం ఇవ్వడం, తర్వాత అసలు వాళ్ళ జోలికి వెళ్లకుండా కాలయాపన చేయడం. సో ఇది ఎక్కడి నీతి, ఇది ఎక్కడి న్యాయం? ఇవాళ పేదవాళ్ళు లేదా సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ధర్మాగ్రహానికి, వాళ్ళ ఆగ్రహావేశాలకు ఎవరు బాధ్యులు? నీరు గారిపోయింది. హైడ్రా పెట్టిన ఉద్దేశం అని చెప్పినటువంటి విషయంలో పూర్తిగా నీరు గారిపోయింది. వాళ్ళే ఒకటొకటి ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ మీరు అన్నట్టు కేవలం సామాన్యుల మీద పడ్డది. హైదరాబాదు ప్రజల మీద ఓ రకమైన కక్ష తీర్చుకునేటువంటిది. మాకు ఓట్లు వేయలేదనో, సీట్లు రాలేదనో, ఈడ ఎంత చేసినా మాకు ఓట్లు పడవనా, ఏదైనా కానీ అని. కానీ మొత్తం మీద హైడ్రా అనేది ఫస్ట్ ఏమన్నారు, మొత్తం హైడ్రా అందరినీ గొలుస్తూ ఉన్నారు. తర్వాత చిన్న కాలేజీలకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకు ఓవైసీ ఉందనేది దాంతో చెర్ల కట్టిండి ఓవైసీకి రిలాక్సేషన్ ఇచ్చారు. నెక్స్ట్ స్టెప్లో ఏమొచ్చారు, ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే అందులో నివాసం ఉండి వంట చేసుకొని ఉంటుంటే, సంసారం పెట్టుంటే వాళ్ళని ఏమనము అన్నారు. ఓన్లీ కమర్షియలే చేస్తాము అన్నారు. ఇప్పుడు చివరికి నిన్న ఏమంటారు, ఇండ్లు కూడా కూల్చేసి అబద్ధాలు చెప్పి నిన్న చేసిన దాంట్లో ఇండ్లు కూడా చేసేసి అన్ని తీసేసి ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్లే కూల్చినామని చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఏంది, 113 ఎకరాలు, నిన్న ఒక 115 ఎకరాలు మాత్రమే వీళ్ళు మేము తీసేసుకున్నాం అనేది లెక్క చెప్తున్నాడు. మరి అదే డబ్బున్న వాళ్ళ విషయం ఏమన్నా సెటిల్మెంట్ చేసుకొని ఆగుతున్నారా? నోటీసులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని ఆగుతున్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ది ఇచ్చినటువంటిది నోటీస్ ఇచ్చి 30 రోజులు అవుతున్నా ఎలాంటి యాక్షన్ లేదు. సరే ఆ చుట్టూ ఉన్నటువంటిది దుర్గం చెరువులో మొత్తం ఉన్నాయి, ఆ కాలనీస్ మొత్తం ఉన్నాయి. ఆ కాలనీస్ అంతా డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆపారా? ఈ సామాన్యులై కూలగొడుతున్నారు. నీరు గార్చారు. హైడ్రా మన క్యాబినెట్లో ఫుల్ పవర్స్ ఇస్తున్నాము, రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పవర్స్ ఇస్తున్నాం అని చెప్పిన తర్వాత కూడా క్రమంగా హైడ్రా యొక్క లక్ష్యాన్ని నిర్గార్చిపోయారు. వాళ్ళు సొంతంగా సెటిల్మెంట్ల వ్యవహారం నడుస్తున్నట్టు అయితే అనుమానాలను మరింత బలోపేతం చేసుకో విధంగా హైడ్రా తయారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ ఫుల్ పవర్స్ దేనికయ్యా నాకు అర్థం కాదు. హైడ్రాకి దేనికి ఇచ్చారు మీరు ఫుల్ పవర్స్? సామాన్యులు కూలగొట్టి కూడుగుడ్డ లేని వాళ్ళని రోడ్డున పడేయటానిక మీ ఫుల్ పవర్స్ ఇచ్చింది? ఫుల్ పవర్స్ దేనికి ఉపయోగించాలండి రాజేష్ గారు? ధనికుల దగ్గరికి పోయేటట్టు ఉపయోగించాలి నువ్వు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఏమో నీ బుల్డోజర్ పోవు. అదే నేను చెప్తున్నాను. నువ్వు ఎగ్జామ్షన్ ఇచ్చుడు తర్వాత సంగతి. అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి మొదటి నుంచి అడుగుతున్నాం మేము. తిరుపతి రెడ్డి గారి ఇల్లు, నీ తమ్ముని ఇల్లు దుర్గం అమర్ సొసైటీలో దుర్గం చెరువు ఎఫ్టీఏలో ఉందని మీరే చెప్పినారు. అధికారులు నోటీసులు ఇచ్చిండ్రు. ఏమని నోటీసులు ఇచ్చిండ్రు? దుర్గం చెరువు ఎఫ్టీఏలో ఉందని నోటీస్ ఇచ్చినారు. నా పాయింట్ అది. ఎఫ్టీఏలో ఉందని నోటీస్ ఇచ్చిన ఇల్లుని మీరు టచ్ చేయకుండా 30 రోజులు టైం ఇచ్చినారు. ఆయనే కూలగొట్టుకుంటారని మీరే చెప్పిర్రు. లేకపోతే మేము కూలగొడతామని చెప్పారు మీరు రంగనాథ్ గారు. 30 రోజులు దాటిపోయిన తర్వాత ఇవాళ తిరుపతి రెడ్డి ఇంటి దగ్గరికి బుల్డోజర్లు ఎందుకు పోవట్లేవు? మీ బుల్డోజర్లు ఎందుకు ఇవాళ ఓవైసీ కాలేజ్ దగ్గరికి మీ బుల్డోజర్లు ఎందుకు పోవట్లేవు? ఎందుకు కిషారెడ్డిపేటలో, పటేల్గూడలో ఎందుకు అక్కడికి సామాన్యులు ఎందుకు కూలుస్తున్నారు? జవాబు చెప్పే నాదుడు లేడు రాజేష్ గారు. ఒక్క మంత్రి మాట్లాడు. ఆ మంత్రులకు అతీతమా? ఇది క్యాబినెట్కి అతీతమా? దానికి ఇంకా పవర్లు ఇచ్చినమంటారు. దేనికి మీ అధికారాలు? సామాన్యులను కాపాడడానికి చట్టం ఉంది. పరిపాలన సామాన్యుల కోసం ఉంది, ధనికుల కోసం కాదుంది. రైట్. ఎస్, మరొక వార్త మనం చూస్తున్నాము నరసింహారెడ్డి గారు. రాజీనామాకు రెడీ, అమృత్ టెండర్లో అక్రమాలు జరిగాయనేది కేటీఆర్ గారు పదే చెప్తున్నారు. సుజన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్తి సుజన్ రెడ్డి కంపెనీకే 2 కోట్ల దానికి అది లేదు, వాల్యూ లేదు, దానికి 1000 కోట్ల టెండర్లు ఇచ్చారనేది ఆయన చెప్తున్నారు. రాజీనామాకు రెడీ, ఒకవేళ కనుక అమృత్ టెండర్లలో అవకతవకలు జరగలేదు అని నిరూపిస్తే అనేది. ఈ సవాల్ని కాంగ్రెస్ లేదా ప్రభుత్వం లేదా పెద్దలు ఎవరైనా స్వీకరిస్తారా? స్వీకరించే దమ్ము కానీ ధైర్యం కానీ ఉందా అనేది కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, యంగ్ డైనమిక్ లీడర్, మొన్న ఒకటి సాక్ష్యాధారాలతో పాటు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలందరికీ వివరించినారు. 8,888 కోట్ల అమృత్ దీంట్లో 1137 కోట్లు ఒక ఆర్డరు ఏదైతే ఉందో దాంట్లో ఇండియన్ హ్యూమ్స్ పంపు, ఆ పైపు తయారు చేసే కంపెనీ, అది మొదటి నుంచి పెద్ద కంపెనీ, లిస్టెడ్ కంపెనీ, దాన్ని రంగంలోకి దింపి
వాళ్ళేమో 20% చేస్తారంట, మిగతా 80% ఇక్కడ ఈ కంపెనీ ఏదో కంపెనీ ఉంది ఆ కంపెనీ వాళ్ళు చేస్తారని అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంట్లో అక్రమం జరిగింది, దీనికి సంబంధించి మీరు విచారణ జరపండి అని మన సవాల్ ఇచ్చినారు. దానికి మంత్రి పొంగులేటి గారు జవాబు ఇచ్చినారు, నేను రాజీనామాకు సిద్ధమని మాట్లాడినారు. ఎవరు చెప్తున్నారు, ఈ సుజన్ రెడ్డి ఎవరు ఏందని చెప్పినారు. కేటీఆర్ గారు నిన్న క్లారిఫికేషన్ ఇచ్చినారు, మీకు నిజంగా అవినీతి జరగలేదు, నిజంగా ఏమీ జరగలేదు, ఆ మొత్తం అమృత టెండర్లలో ఆ 8,800 కోట్లలో ఏమీ జరగలేదని మీరు అనుకుంటే చలో రా పోదాము, సీజే దగ్గర పోదాము, ఒక సిట్టింగ్ జడ్జితోని విచారణకు మీరు సిద్ధమైతే రండి అన్నారు. ఇంతవరకు 24 గంటలు అయిపోయింది, ఒక్క మంత్రి మాట్లాడాడు, ముఖ్యమంత్రి అసలే మాట్లాడాడు. ఏమైనా ఆయనకు ఆ లాంగ్వేజ్ కళ్ళు పీకుడు ఈ లాంగ్వేజ్ తప్పితే వేరే లాంగ్వేజ్ తెలియదు, వాటిల్లో మాట్లాడరు. ఇది రెండోసారి రాజేష్ గారు జరిగిన దాంట్లో. ఇంతకు ముందు కూడా అమెరికాలో పెట్టుబడులు అని చెప్పి పోయిన దాంట్లో కూడా వీళ్ళ బ్రదర్ ఒకతుంది జగదీష్ రెడ్డి గారితో ఎవరితో తీసుకుపోయి అక్కడ కూడా ఏం మాట్లాడినారు, 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని మాట్లాడినారు. అంటే అవినీతి జరిగిందని స్పష్టంగా చెప్పి కేటీఆర్ గారు ఛాలెంజ్ చేస్తే కూడా ఇంతవరకు ఎవరు స్వీకరించడం లేరు, అది చెప్పినారు. రెండవది, కేంద్ర ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషన్ ఉంటుంది, కేంద్రానికి పోదాం, విజిలెన్స్ కమిషన్ చైర్మన్ దగ్గర కూడా పోదాం, అక్కడికి పోదాము, నువ్వు కూడా రా అని చెప్పినారు. వాళ్ళన్నా రావాలి, ఎవరన్నా ఒకరిని పంపాలి. మీరు నిజంగా అవినీతి జరగకపోతే ఎందుకు భయపడుతున్నారు మీరు? కానీ గత ప్రభుత్వంలో మిషన్ భగీరథలో 20,000 కోట్ల అవినీతి జరిగిందనేది ఇప్పుడు తాజాగా మళ్ళీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు. అంటే ఇటువంటి ఆరోపణలు మాటలన్నీ ఏంటంటే 20,000 ఇట్లా జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అన్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే నీ రంగనాయక సాగర్ ఎట్లా నిండింది, నిన్న మల్లన్న సాగర్ ఎట్లా నిండింది? ఆ పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతున్నారో ఐడియా ఉందో, ఆయన పేపర్ చదువుతాడో చదవడో ఎవరికి అర్థం కావట్లేదు. సో దాని గురించి మనం చూస్తున్నాము. నరసింహారెడ్డి గారు, ఇది ఎన్డీటీవీకి సంబంధించిన క్లిపు. తెలంగాణస్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ గెట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు అని ఈ వార్త మనం చూస్తున్నాం. అంటే అవార్డు వచ్చిన విషయాన్ని అప్పుడు పత్రికలు ఎట్లా కొనియాడాయి అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే అదే ఇప్పుడు 20,000 కోట్ల అవినీతి జరిగింది అంటూ అదే పథకాన్ని ఇవాళ దాని స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. అదే అండి, ఇప్పుడు ఒకటండి, మిషన్ భగీరథ అంటే పార్లమెంట్లో జలశక్తి మంత్రి ఇచ్చిన జవాబు ప్రకారము 100% ఆవాసాలకు నీళ్లు అందిస్తున్న, రక్షిత మంచినీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పలుసార్లు ప్రశ్నలకు జవాబులు చెప్పినారు. సో ఇందాక మనం చూసిన ఎన్డీటీవీది, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణస్ ఫ్లాగ్షిప్ మిషన్ భగీరథ బ్యాగ్స్ నేషనల్ అవార్డు కొట్టినటువంటి ఒక గొప్ప పథకం అంటూ జాతీయ పత్రికలన్నీ కూడా ఎట్లా అభివర్ణించే మనం చూసాం. జాతీయ మీడియా తాగునీటికి సంబంధించి ఎన్నో అవార్డులు వచ్చాయి. నేను అదే చెప్తున్నా, కేటీఆర్ గారు ఒక ఆరోపణ చేసినారని మీరు అనుకుంటే ఒకటి వాస్తవాలు బయట పెట్టినారు, ఎట్లా లింక్ ఉందో చెప్పినారు. మీరు చెప్పండి, మిషన్ భగీరథకు సంబంధించి ఏ కంపెనీకి ఇచ్చినారు, హయ్యర్ రేట్కి ఇచ్చినారా? మీరు ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో 5% ఎక్కువ టెండర్లు ఇచ్చినారు. మీరు 5% ఎక్సెస్ టెండర్లు మీరు ఇద్దరు పంచుకున్నారు, మెగా ఇంజనీరింగ్ ప్లస్ శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ. విజయ్ గారు, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సవాలు, దాని తర్వాత మళ్ళీ దానికి వేరేలాగా ఒకరి భాషను చెప్పి గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, మిషన్ భగీరథలో అవినీతి జరిగింది అంటూ రకరకాలుగా వాళ్ళ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ముఖ్య నాయకులు వ్యాఖ్యానించడం, ఇది ఎదురుదాడి ఇష్యూని డైవర్ట్ చేసి ఈ అమృత పథకాన్ని తొక్కేసేటువంటి ఆ కుంభకోణాన్ని డైవర్ట్ చేసేటువంటి అంశం కిందనే తీసుకోవాల్సినటువంటి. ఇప్పుడు తాజాగా చదువు, ఒకవేళ అవినీతి జరిగినట్టే మీరే అధికారంలో ఉన్నారు, దానికి సంబంధించి ఈ 9 నెలల్లో తేల్చొచ్చు, అది తేల్చలేదు. ఇప్పుడు ఈ విషయం అన్నారు కాబట్టి కౌంటర్గా ఆ విషయం అని నోర్లు మూపిద్దామా అనే ఒక యాటిట్యూడ్ ఇష్యూని డైవర్ట్ చేసే అంశమే కనిపిస్తుంది తప్ప ఈడ క్లియర్గా అమృత దాంట్లో ఏంది బంధుప్రీతి కనిపిస్తుంది. వచ్చిన దగ్గర నుంచి 9 నెలల్లో ప్రమాణం చేసేది ఏంది, రాగద్వేషాలకు అతీతంగా మేము ప్రభుత్వ సేవలు అందిస్తామని చెప్పి పూర్తిగా బంధుత్వంతో కూడినటువంటి అంశమే క్రైటీరియా. ఈ 9 నెలల కాలంలో వాళ్ళ చుట్టాలు మాత్రమే, సొంత బ్రదర్సు బావమరుదులు వీళ్ళే కాంట్రాక్టులు చేసే విధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లోనే నడవాలి. ఇటు RRR రోడ్ అయినా, అదేవిధంగా అమృత అయినా, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా, అమెరికా పర్యటన కూడా ఏది చేసినా బంధుప్రీతితో కూడినటువంటి ఆర్థిక మూలాలు ఉన్నటువంటి ప్రయాణంగానే ప్రభుత్వం ఈ 9 నెలలు చేసింది. ఒకటి, ఆ జగదీష్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి బ్రదరు 1000 కోట్ల కంపెనీ ఎట్లా పెడుతున్నారు ఉన్నటువంటి, ఇక్కడ 2 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు 1000 కోట్లకు పోయినటువంటి సిచ్యువేషన్. ఇట్లా వాళ్ళని సెటిల్మెంట్ చేయడం, ఇదంతా ఏంటంటే ఓ కాంట్రాక్ట్ పేరుకు టెండర్లు పిలవడం,
అంతేగాని వెనకంగా అంతా సెటిల్మెంట్ చేసుకొని ఎవరు టెండర్ రాకుండా సో దాంట్లో ఇంత జరుగుతున్నా కూడా ఇంత బయట పెడుతున్నా కూడా బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న రైజ్ చేస్తున్నారు. ఇది లింక్ కనిపిస్తుంది కదా మోడీకి, అదేవిధంగా ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, అదేవిధంగా నాయకులకు ఎవ్వరు చూడు, కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా మిగతాకు సంబంధించినటువంటి రఘునందన్ కానీ ఏదైనా వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడు. నేషనల్ లెవెల్ ఏంది, సిద్ధాంతపరంగా మేము ఫైట్ చేస్తున్నాము, వీళ్ళు మత ఉన్మాద పార్టీ అని వీళ్ళు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు. ఇక్కడ మాత్రం ఇంత జరుగుతున్నా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటిది అంటే ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి ఒక పార్టీని మొత్తం లేకుండా చేస్తే మాకు భవిష్యత్తు ఉంటుందని ఒక టార్గెట్ ఏమైనా రెండు జాతీయ పార్టీలు పై స్థాయిలో అండర్స్టాండింగ్ చేసుకొని చేస్తున్నాయని మాత్రం అనుమానాలు బాగా బలోపేతం అవుతున్నాయి. సో నిజంగా బంధుప్రీతి చూపిస్తే చట్టం ప్రకారం ముఖ్యమంత్రి పదవి కూడా పోయేంత ఉంది దీంట్లో. కానీ దీనిపైన బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది కేటీఆర్ గారు వేసినటువంటి ప్రశ్న. బీజేపీ వైఖరి మనం ఈ 9 నెలల్లో 10 నెలల్లో చూస్తే స్పష్టంగా మనం పలుసార్లు మనం ప్రశ్నించినాం, వేరే డిబేట్లలో కూడా మేము చెప్పినాం. మీకు ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజులు అమలు పరచలేదు రేవంత్ రెడ్డి సర్కారు. దీని మీద మీరు మాట్లాడరు. రైతు భరోసా ఇవ్వలేదు, రుణమాఫీ కాలేదని మొత్తుకొని సాక్ష్యాలతో సహా చూపెడితే కూడా బీజేపీ ఎక్కడ కూడా పార్టిసిపేట్ కాదు. దాని గురించి అడగరు, అసెంబ్లీలో అడగరు, బయట దీక్షలు చేయరు. ఒక పోరాటం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు. ఈ 2 జాతీయ పార్టీలు ఒక్కటే వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే ప్రాంతీయ పార్టీల విషయంలో ఇద్దరు కూడా ఒకటే ఏంటంటే గొంతు నిలిమే పరిస్థితే ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ కూడా ఇలా కేసీఆర్ మోడీని ఎదుర్కొనే దమ్మున్న లీడర్ కేసీఆర్ కాబట్టే ఇద్దరు కూడా కేసీఆర్ మీదే దాడి చేస్తున్నారు. కానీ గత విషయాలే చెప్పి బీజేపీ టైంపాస్ చేస్తుంది. ఇప్పుడు 9 నెలల పాలనలో కాంగ్రెస్ గిన్ని జరుగుతుంటే కూడా ఒక్కటి మాట్లాడరు ఇంత స్పష్టంగా. ఇది ఇంకోటి, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం రాజేష్ గారు. ఈ అమృత్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకము. మాట్లాడితే మా కేంద్రం డబ్బులు అనే మాట్లాడే కిషన్ రెడ్డి మాట్లాడితే రఘునందన్ రావు, మిగతా వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు వచ్చేవరకు కేంద్ర ప్రభుత్వం డబ్బులలో అవినీతి జరిగిందని మేము ఆరోపిస్తుంటే, సాక్ష్యాలతో సహా ముందు పెడుతుంటే, మీడియా ముందు పెడుతుంటే, మరి వాటిని తీసుకుపోయి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పోదామని కేటీఆర్ గారు అంటుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు మీరు ఒక లెటర్ రాయండి. అన్నిటిలో సిబిఐ కావాలని వాదించే బీజేపీ వాళ్ళు కేంద్ర నిధులు దుర్వినియోగం అయిపోయి అవినీతి జరిగి ఆశ్రిత పక్షపాతం జరిగి మొత్తం కూడా టెండర్లు అవినీతిమయమైనప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరటం లేదు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు లెటర్ ఎందుకు రాయట్లేరు? కేంద్ర మంత్రులు ఇద్దరుండి మీరు చేసేది ఏంటిది? కేంద్ర మంత్రులు 2 ఉన్నారు బీజేపీ నుంచి, మీరు దీని మీద ఎందుకు పట్టించుకోవడం లేరు? తెలంగాణ ప్రజలకు మీరు ఏం సందేశం ఏదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి సర్కారు మేము కాపాడుతున్నాం, పైన మోడీ చెప్పిండు మాకని చెప్పదలుచుకుంటే స్పష్టంగా చెప్పండి, బహిరంగంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి భార్యకు సృజన్ రెడ్డి బంధువు కాదు, ఆమెకు స్వయానా సోదరుడు, భార్య తమ్ముడు, బావమరిది కాకుండా ఇంకేమవుతాడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలి. ₹1 అవినీతి జరిగిన 8,888 కోట్ల అవినీతి జరిగిన ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్తో పాటు అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుంది, తద్వారా ముఖ్యమంత్రి పదవి పోతుందంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. మరి నిజంగా ఈ సవాల్ని కాంగ్రెస్ వాళ్ళు స్వీకరిస్తారా లేదా చూడాలి. అవినీతి జరగలేదని వాళ్ళు నిరూపించుకుంటారా లేదా అనేది చూడాలి. మరొక అంశం చూస్తున్నాం. తొలగిన గాంధీ ముసుగు సిఎల్పి సమావేశానికి నిన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళంతా నిన్న సిఎల్పి ఆఫీస్లో జరిగినటువంటి మన గాంధీ భవన్లో జరిగినటువంటి సిఎల్పి మీటింగ్కు హాజరయ్యారు. సో స్వయంగా అరకపూడి గాంధీ ఏం చెప్పారు? నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, అందుకే నాకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు. బట్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేని సమర్థించుకుంటున్నటువంటి ఆయన గాంధీ భవన్కి ఎందుకు వెళ్ళారు? పిసిసి సమావేశానికి ఎందుకు వెళ్ళారు? ఎస్ నరసింహారెడ్డి గారు, తొలగిన గాంధీ ముసుగు, గాంధీతో పాటుగా సరే వాళ్ళైతే ఎట్లాగూ కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు చెప్తున్నారు. గాంధీ మాత్రం ఏం చెప్పారు? నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ సభ్యుని కాదు, నాకు ముఖ్యమంత్రి ఏదో దేవుడి కండువా కప్పారు, కాంగ్రెస్ కండువా కాదు. మరి సో నిన్నటిదానికి ఏం ఆన్సర్ చేస్తారనేది. అదే ఇప్పుడు గాంధీది మిగతా 9 మందో 10 మందో పోయిన వాళ్ళది ఒకే కేటగిరీ ఉంది. మీరు చెప్పిన దాంట్లో అంశం ఏంటంటే గాంధీ పిఎస్సి చైర్మన్ ఇచ్చే దాంట్లో బీఆర్ఎస్ పక్షం నుంచి లెటర్ పంపించాలి, ఎవరెవరిని నామినేట్ చేయాలంటే 3 పేర్లు పంపించింది బీఆర్ఎస్. ఎవరెవరు? హరీష్ రావు గారి పేరు, గంగుల కమలాకర్ పేరు, ప్రశాంత్ రెడ్డి గారి పేరు. ఈ 3 నామినేషన్ వేసి 3 ఒకరికి ఇవ్వాలి. బీఆర్ఎస్ పక్షం నుంచి తీసుకోవాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు డైరెక్ట్గా స్పీకర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవ్వడానికి లేదు, అది రాజ్యాంగ విరుద్ధం. శాసనసభ పక్ష లీడ్ దాంట్లో కూడా విరుద్ధం అది అని అడిగితే మేము వాళ్ళు చెప్పిన జవాబు, శ్రీధర్ బాబు గారు ఎల్ఏ మినిస్టర్ చెప్పిన జవాబు ఏంటంటే, ఎక్కడండి మీ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, అరకపూడి గాంధీ ఆయన అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఆయనకే ఇచ్చినామని ఆయన సమర్థించినాడు. అయ్యా శ్రీధర్ బాబు గారు ఇప్పుడు కళ్ళు తెరవాలి, మీరు ఇది చూడాలి. మరి నిన్న కూడా మీరు ఆ మీటింగ్లో ఉన్నారు కదా, ఎల్పీ మీటింగ్లో, కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్లో
దాంట్లో అరకపూడి గాంధీ అక్కడికి వచ్చినాడు. అరకపూడి గాంధీతో పాటు ప్రకాష్ గౌడ్ వచ్చినాడు, కడియం శ్రీహర్ వచ్చినాడు, దానం నాగేందర్ వచ్చినాడు. కోర్టులో కూడా దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నట్టుగానే మీరు చెప్పినారు కదా, ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలే కదా. మరి ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ ఎందుకు పోతారండి? ఇంత దుర్మార్గమా? పట్ట పగలు ఏంటంటే డెకాయిట్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో. ఇంత బరితెగింపు రాజకీయాలు, ఇంత స్వార్థ రాజకీయాలు, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. చేసేదాన్ని బాధపడితే మీరు చెప్పండి, మరి మేము జాయిన్ చేసుకున్నామని చెప్పండి. లేదు జాయిన్ చేసుకోలేదు అంటే ఇంకా ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పిన ఇంకొక స్టేట్మెంట్ చెప్తాను నేను. శ్రీధర్ బాబు గారు చెప్పింది, మీరు ఎవరైనా డౌట్ ఉంటే అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చిన గెజెట్ చూసుకోండి, వీళ్ళ పేర్లు మా దాంట్లో ఉన్నాయా బీఆర్ఎస్ దాంట్లో ఉన్నాయా అన్నాడు. ఎస్, దాంట్లో బీఆర్ఎస్ పక్ష నాయకుల ఎమ్మెల్యేలనే ఉంది. మరి బీఆర్ఎస్ పక్ష ఎమ్మెల్యేలు ఉంటే మీరు మీ మీటింగ్కి ఎట్లా పోతారు? సిఎల్పి మీటింగ్కి ఎట్లా పోతారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే సీఎం కలిసేందుకే అనేది మళ్ళీ కూడా మంత్రి సీఎం కలిసి ఎక్కడ కలుస్తారండి? సెక్రటరియట్లో కలుస్తారు, అసెంబ్లీలో కలుస్తారు, ఎల్పి మీటింగ్లో కలుస్తారండి సీఎంని. రేపు ఎల్లుండి ఆ ఫోటోలు కూడా బయటకు వస్తాయి కదా, ఏడ కూర్చురు వీళ్ళని కలిసి వెళ్ళిపోయినరా మీటింగ్లో కూర్చున్నా, అది కూడా బయటకు వస్తుంది కదా. ఒకవైపు ఏమో మీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారండి? బయట చెప్పేది ఒకటి, సెంట్రల్ ఏం చెప్తారు రాహుల్ గాంధీ గారు? మొన్న ఎన్నికల మొత్తం కూడా ఇండియా మొత్తం తిరిగి రాజ్యాంగం చేతులు పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? రాజేష్ గారు ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పినాడు. ఎవరైనా కానీ పార్టీ కండువా మారి ఒక పార్టీ నుంచి ఎన్నుకొని ఇంకో పార్టీకి మారితే ఏ రిప్రజెంటేషన్ అవసరం లేదు, కోర్టుకు పోయే అవసరం లేదు, స్పీకర్ దగ్గర పోయే అవసరం లేదు, ఆటోమేటిక్గా తెల్లారి డిస్క్వాలిఫికేషన్ అని చెప్పినాడు. రాజ్యాంగం పట్టుకొని ఆయనేమో ఆ వైపు చెప్తాడు, ఆయన వచ్చి కండోలు కప్పుతారు, వాళ్ళు ఎంపీకి టికెట్ ఇస్తారు, మీరు బీఫామ్ ఇచ్చేసి దానం నాగేందర్కి టికెట్ ఇస్తారు. ఇవన్నీ కాదని చెప్పి ఒక్కొక్క ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడి ఈ ఫిరాయింపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భారతదేశాన్ని సర్వనాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం జరుగుతుంది? విజయ్ గారు, సో గాంధీ భవన్లో జరగలేదు, అది సమ్ వేరే అదర్ ప్లేస్లో జరిగింది, అదే హోటల్లో జరిగింది. అది ఎక్కడ జరిగింది? అది పీసీసీ సమావేశం కాబట్టి వేరే పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ హాజరు కావద్దు. ఇది ఆయన చెప్తున్నారు కాబట్టి, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చెప్తున్నారు కాబట్టి తెలంగాణ భవన్లో మీటింగ్ హాజరు కావాలి, లేకపోతే బీఆర్ఎస్ మీటింగ్ హాజరు కావాలి. కానీ సో సిఎల్పి పీసీసీ మీటింగ్కు హాజరయ్యారు, సిఎల్పి మీటింగ్ హాజరయ్యారు. సో నిజంగా ఒక ప్రభుత్వ కార్యక్రమం అయితే కనుక ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రదేశంలో ఆయన నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం జరిగితే వెళ్ళొచ్చు, అది ఏ పార్టీ ఎమ్మెల్యేనే ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి. కానీ దీనికి వెళ్ళడం, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్పుకుంటూ దీనికి వెళ్ళడం అనేది ఇవాళ ఎంత క్లియర్ అయిపోయింది. ఒక దిగజారుడుకు ఒక రాజకీయాన్ని ఒక హాస్యాస్పదం. సిఎల్పి ఒక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్నే ఒక దిగజారుడు సమావేశంగా తమకు తామే ఎల్లబుచ్చుకున్నారు. నిన్న శ్రీధర్ బాబు బయటకు వచ్చి మాట్లాడేది ఏంది, ఇది ఆయన నియోజకవర్గము, సీఎంని కలవడానికి వచ్చిండు అనేది చెప్పడం అంటే అది తనకు తానే దిగజార్చుకున్నటువంటి అంశంగా చూడాల్సినటువంటి. ప్లస్ వీళ్ళు ఇంకో కొత్త తరహా రాజకీయం, ఇదేంది ఒక ఎమ్మెల్యే చేరి కూడా చేరలేదు అని చెప్పడం అనేది గతంలో ఏడ జరగలే. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇది చెప్తున్నారు, అది కూడా మార్గదర్శకం వీళ్ళే చేస్తున్నారు, కొత్త తరహా మార్గదర్శకం. ఇక ఇది ఎవరైనా నెక్స్ట్ టైం ఇది ఎవరు ఆనవాయితీగా వస్తుంది, ఏ పార్టీ ఎట్లా చేసుకున్నా. మిగతా వాళ్ళు ఏంది, కడియం శ్రీహర్ వీళ్ళు మన గాంధీ భవన్లో మీటింగ్ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహర్ ఈయన ఒక్క విషయం ఏంటంటే పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికి ఇవ్వాలి అనేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్లో వీళ్ళు వేటేశారు, కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయిన ఎమ్మెల్యేల మీద అక్కడ అధికారంలో ఉన్న ఇమీడియట్గా వేటు పడ్డది. ఇక్కడ కూడా వేయాల్సి వస్తుంది, ఇది ఒకవేళ ఒప్పుకుంటే ఇది అవుతుంది. ప్లస్ సీఎం ఏమంటున్నాడు, ఆయన మా పార్టీ అని చెప్తున్నాడు. శ్రీధర్ బాబు ఏమంటున్నాడు, నిన్న కల్లారా చూసినా కూడా నిన్న కల్లారా ఫోటోలు వీడియో రిలీజ్ చేశారు. వీళ్ళు కూర్చున్నది కనపడకుండా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళే విజువల్స్ ఇవ్వడము, వాళ్ళ ఫోటోలే ఇవ్వడము, అది కూడా ఎంత హాస్యాస్పదము, ఎంత చిల్లరగా చేస్తున్నారు అనేది తమకు తాము సిఎల్పి. మరి దాంట్లో దాగుడు మూతలు ఎందుకు? మరి నిజంగా మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాము చెప్పడానికి ఇబ్బంది ఏంటనే ధైర్యం లేదు. నేషనల్ లెవెల్ ఎక్కడ చర్చ అవుతుందో రాహుల్ గాంధీ పరు రోజంతా పోతున్నది. ఎందుకు ఆడ కేసీ వేణుగోపాల్కు పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, మోడీ అది చేయాలనుకుంటే చేసేవాడు బీజేపీలో ఉన్నటువంటిది. ఇక్కడ కూడా ఆ పరిస్థితి నేషనల్ లెవెల్లో చర్చ అవుతుంది. ఈ అంశం అంతా దీంతో మరింత పరువు పోతుంది. ముఖ్యమంత్రికి కూడా మొత్తం హైకమాండ్లో కానీ ఇంకెక్కడైనా పరువు పోద్దని ఒక దాంతో వీళ్ళు ఈ రకమైన నాటకాలు ఇక్కడ ఆడుతున్నారు. శ్రీధర్ బాబు గారు అయితే అదే స్టాండ్ మీద మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఒక స్టాండ్ ఉన్నది, శ్రీధర్ బాబుది ఒక స్టాండ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళే దిగజార్చుకుంటున్నారు, పార్టీ సమావేశాన్ని కూడా. సో దీనిలో భయం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫోటోలు కవర్ కాకుండా కూర్చోవడం ఎందుకు? ఇప్పుడు ఒకటండి, శ్రీధర్ బాబు గారు చెప్పేది ఎట్లుందంటే పిల్లి ఏదో కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా. మొన్న చిన్న గొడవ జరిగింది కదా గాంధీకి, తర్వాత కౌశిక్ రెడ్డి గారికి గొడవ జరిగింది కదా.
మరి మీరు గాంధీ మా ఎమ్మెల్యేని అంటారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటారు కదా. ఈ చిన్న లాజిక్లు కూడా అంటే మాట్లాడే దాంట్లో అది కూడా మర్చిపోతున్నారు. అరకపూడి గాంధీ గారు మా ఎమ్మెల్యే, పాడి కౌశిక్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేడే. మా ఎమ్మెల్యేలకు మధ్యన గొడవ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు మీటింగ్లో ఏమంటాడు, గాంధీ భవన్ మీటింగ్లో మన వాళ్ళు పోయి ఈ చింతపండు చేసి రాలని అన్నాడు. ఎవరి చింతపండు చేసిండు? ఈ చింతపండు మమ్మల్ని కొట్టినట్టే కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి పోయి పాడి కౌశిక్ రెడ్డి కూడా. మరి మా ఎమ్మెల్యేలు మధ్యన గొడవ అయితే సీఎం వచ్చేసి వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు ఈ చింతపండు చేసిన మనోళ్ళు పోయిన ఎందుకంటారు మీరు? ఇది కప్పిపుచ్చుకోలేరు శ్రీధర్ బాబు గారు. ఇంకా మీరు కూడా సీనియర్ నాయకులు, మీ నాన్నగారు కూడా సీనియర్ నాయకుడు, ఆయన వారసత్వాన్ని ముంచుకొని నువ్వు వచ్చినవు. రేవంత్ రెడ్డి గురించి నీ వ్యక్తిత్వాన్ని ఏం చంపుకుంటావు? నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీలో ఉన్నావు. బయటికి రండి, మాట్లాడండి, ధైర్యం చేసుకోండి. ఎందుకు ఆ బానిస బతుకులు బతకడం దాంట్లో ఉండి? నువ్వు ఎల్ఏ మినిస్టర్గా ఉన్నావు, ఒక కాంగ్రెస్ పార్టీ కట్టర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ నుంచి వచ్చినావు. నువ్వు బయటికి రావాలా? మీరు చట్ట ప్రకారం ఏ చర్యలు జరిగితే జరగని అని చెప్పి మేము బాటంగా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వని చెప్తే చెప్పింది కదా ముఖ్యమంత్రి గారు. ఏమన్నారు? గేట్లు తెరిస్తే ఆల్రెడీ 10 మంది వచ్చిర్రు, మొత్తం వచ్చిపోతారు, మొత్తం విలీనమని చెప్పినారు. ఏరి ఉన్న వాళ్ళని మీరు ఏం మాట్లాడతలేరు కదా, మా చేర్చుకున్నామని మీరు ఎక్కడ అంటలేరు. అంటే బయటకు ఒక మాట, బహిరంగ సభలలో ఒక మాట, ఈ మీటింగ్లో ఒక మాట, కోర్టులో ఇంకో మాట, కోర్టులో ఇంకోటి మాట. కోర్టులో ఇది రాజకీయాల్లో ప్రభుత్వం ఫార్మాసిటీ, ఇది బయట ఒక తిరిగి మాట్లాడుతున్నారు, కోర్టు అఫిడవిట్ కోర్టులో ఒకటి లేదు వాళ్ళకే ఇచ్చినామని అన్ని వదిలేసారు అంతే. ఆడ ఏది ఉంటే అది మాట్లాడాలని ఎంత ఇజ్జతి తీసేటువంటిది. రాష్ట్ర ఇజ్జతి, వాళ్ళ పార్టీ ఇజ్జతి, ప్రజల ఇజ్జతి, ప్రజాప్రతినిధుల ఇజ్జతి, రాజకీయం ఇజ్జతి, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రైడ్, తెలంగాణను అవమానాల పాలు చేస్తున్నారు. ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారు అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఆల్రెడీ దెబ్బతీసిండు. శాంతి భద్రతలు లేవు, హోంశాఖ ఆయన దగ్గరనే పెట్టుకుండు, ఏది లేదండి. రైట్. సో తొలగిన గాంధీ ముసుగున మనం చూస్తున్నాం. నిన్న సిఎల్పి సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని చెప్పుకున్నటువంటి అరికెపూడి గాంధీ హాజరయ్యారు. సో అరికెపూడి గాంధీ హాజరయ్యారంటే ఆయన ముమ్మడికి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కండవా కప్పుకున్న ఎమ్మెల్యేగానే చూస్తున్నారు. సో ఇది ఎందుకు ఇంత దాగుడు మూతరాల్సినటువంటి పరిస్థితి ఏంది అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎస్, మరొక వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. జంక్షన్ టెన్షన్. చౌటుప్పల్లో కూడా RRR భూమాయ జంక్షన్ విస్తరణతో 2.5 రెట్లు పెరిగిన భూసేకరణ. గతంలో 78 ఎకరాలు ఉండే, ఇప్పుడు 181 ఎకరాలు చేశారు. మాల్స్, మల్టీప్లెక్స్ల కోసం పేదల భూములకు ఎసరు. సో ఎందుకోసం పేదల భూములకు ఎసరు పెడుతుంది ప్రభుత్వం? ఎవరి కోసం, ఎవరి లాభం కోసం? ఎస్, నరసింహారెడ్డి గారు, సో చౌటుప్పల్లో కూడా RRR భూమాయ జరుగుతుందనేది ఈ వార్తా కథనం సారాంశంగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ చౌటుప్పల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మీరు ఇప్పుడు దక్షిణం నుంచి వచ్చే RRR అయినా, ఇట్లా ఉత్తరం నుంచి వచ్చే, నార్త్ నుంచి సౌత్ నుంచి వచ్చేది ఏదైతుందో అది ఈ రెండు కలిసే జంక్షన్. ఇది ఇట్ల నుంచి వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు, ఇట్ల నుంచి వచ్చే RRR అక్కడనే కలుస్తుంది అన్నట్టు. అది దాని యొక్క ప్రాముఖ్యత, చౌటుప్పల్ యొక్క ప్రాముఖ్యత మా నల్గొండ జిల్లాలో ఉంది. ఆ జంక్షన్ దగ్గర ఇంతకుముందు, ఇప్పుడు దక్షిణం భాగం వైపు ఉన్న RRR అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ రావటము, దానికి సంబంధించి ల్యాండ్ భూసేకరణకు సంబంధించి కొన్ని వివరాలన్నీ కూడా, ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా మ్యాప్స్ కొంచెం ప్రిలిమినరీగా అన్నీ రెడీ అయినాయి. ఎక్కడికి చేయాలి ఏందని చేసినారు. దాంట్లో ఇప్పుడు ఆ జంక్షన్ దగ్గర, చౌటుప్పల్ జంక్షన్ దగ్గర పాత డిజైన్ ప్రకారము, పాత దాని ప్రకారం గత ప్రభుత్వంలో ఇచ్చింది 78 ఎకరాలు. అంటే ఆ జంక్షన్లో రావడానికి, ఇప్పుడు విజయవాడ పోయేటోళ్ళు అటు పోవడానికి, ఇట్ల నుంచి ఇటు పోవడానికి ఆ జంక్షన్లో సంబంధించి 78 ఎకరాలు ఇంతకుముందు ప్రపోజల్. అది ఇవాళ ఒక్కసారి ఆ 78 ఎకరాలను ఏం చేసింది రేవంత్ సర్కారు? ఎమ్మటే 181 ఎకరాలు పెంచినారు. అంటే ఎన్ని ఎకరాలు? దరిదాపు 100 ఎకరాలు, దరిదాపు 100కు పైన ఎకరాలు పెంచినారు. అంటే ఉన్నదానికంటే 78 కంటే డబల్ చేసినారు, ఇంకా డబల్ కంటే ఎక్కువ చేసినారు. ఎందుకు అంటే ఏం చెప్తున్నా రీజన్ అంటే, ఆంధ్ర పోయేటోళ్ళకు అక్కడి నుంచి రిఫ్రెష్మెంట్ హబ్బులన్నీ కూడా ఏర్పరుస్తాం. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి రాజేష్ గారు, ఏం లేదు. ఇప్పుడు ఈ రీజన్ RRRలో జరిగిన మోసం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు కూడా మన ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు కూడా ఒకసారి మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. 2 కిలోమీటర్ల నుంచి ఒక్కసారి 4 కిలోమీటర్లు అవతలకు మార్చినారు. కొన్ని కిలోమీటర్లు వ్యాసార్థంలో 4 కిలోమీటర్లు ఇక్కడ అలైన్మెంట్ ఉంటే తీసి కొత్త అలైన్మెంట్ దూరం చేసినారు. అంటే కొన్ని 100 ఎకరాల భూమి వాళ్ళ రైతులు కోల్పోతున్నారు. దేనికోసం అంటే వాళ్ళు అక్కడ పక్కన వీళ్ళు ల్యాండ్ మాఫియా తయారై ఈ మొత్తం రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వీళ్ళు భూములు కొని మొత్తం కూడా దీనికి సంబంధించి ఇప్పుడు ఆ 4th సిటీ అని చెప్పి శ్రీశైలం రోడ్లో ఏదైతే తీసుకొస్తున్నారో ఆమనగల్లు అటు అంతవరకు కూడా వేసి అక్కడి నుంచి ఒక 300 ఫీట్ల రోడ్డు, 800 ఫీట్ల రోడ్డు అని చెప్తున్నారో, దీంట్లో కలిసి ఒక ల్యాండ్ మాఫియా తయారై కొన్ని వేల ఎకరాల భూమి వీళ్ళ బంధువులు
రేవంత్ రెడ్డి బంధువులు, రేవంత్ రెడ్డి అనుచరులు అంతా కూడా అక్కడ పోయి ఇప్పుడు వాళ్ళ రైతులను బెదిరించి ప్రైవేట్ అక్విజిషన్ కూడా ఇలా మొదలుపెట్టినారనేది మనకు కనిపిస్తుంది. దేనికోసం వీళ్ళు చేసినారంటే కేవలం వీళ్ళ యొక్క భూముల యొక్క వాల్యూ పెంచుకోవడం కోసము, అక్కడికి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్లు ఓన్ చేసుకోవడం కోసం పెంచిందే కానీ దీంట్లో ఒక రిపోర్ట్ ఉన్న తర్వాత ఒక శాస్త్రీయ కారణాలు చెప్తే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు పెరగవచ్చు. అంతే అంతే. జంక్షన్ ఏముంటుందండి జంక్షన్లో? ఇప్పుడు మన దగ్గర వెళ్ళేదా? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన ఓఆర్ఆర్ దగ్గర జంక్షన్ ఉంది కదా, ఎక్కడుంది మన రామోజీ ఫిల్మ్ సిటీని జరిగిన తర్వాత అందరు 2 దిగేది ఎక్కేది అన్నీ ఉన్నాయి. గట్లే ఉంటాయి జంక్షన్ అంటే. దానికి సంబంధించి ఒక్కసారి మీరు డబల్ చేసేసి ఇదంతా భూమాయ, 2.5 కబ్జా చేసుడు, కబ్జా చేయటము, దాంట్లో అనుయాయులకు ఇచ్చుకోవటం, ఆశ్రిత పక్షపాతం, బంధువుల నాడు తీసుకొచ్చి ల్యాండ్ మాఫియాలు తయారు చేసి భూములు గుంజుకోవటం, సామాన్య రైతులు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు ఏ కారణం చెప్పకుండా అధికారులు పోయి ఇక్కడ ఉన్న మార్కుని తీసి అక్కడ పెట్టేస్తున్నారు. రైట్, ఓకే. విజయ్ గారు, ఆ జంక్షన్ విస్తరణ పైన ప్రభుత్వ పెద్దలు కూడా మౌనంగా ఉన్నారు అనేది, సో జిల్లా మంత్రులు ప్రభుత్వ పెద్దలే చేస్తున్నారు, ఇక మౌనంగా ఉండేదేంది? ముఖ్యమంత్రి దగ్గర తెలుసుకోండి అని రైతులకు చెప్తున్నారంట అక్కడ జిల్లా మంత్రులు. అయితే దక్షిణ భాగంలో ఉన్న ఈ రింగ్ రోడ్డు మొత్తం చేంజ్ చేసి పడేసారు. ఉత్తర ప్రభుత్వం కూడా ఏంటంటే ఉత్తర భాగంది సెంట్రల్ గవర్నమెంట్ చేసేటట్టుండే, ఇప్పుడు దక్షిణ భాగంది సెంట్రల్ గవర్నమెంట్ టైం పడుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రోడ్డు అంతా వేయాలి. దీనికి నిన్న వచ్చి ప్రపంచ బ్యాంక్ ఆయన కలిసిండు కదా, మొత్తం ప్రపంచ బ్యాంకుకి సంబంధించినటువంటి లోన్లు తీసుకొచ్చి ఆ నిధులు తీసుకొచ్చి దక్షిణ భాగంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చుతోటి చేయాలనేది, దాని నుంచి అప్పులు తీసుకొచ్చి చేయాలనేది. అందుకు ఇలా కావాల్సినటువంటి అలైన్మెంట్ ఇక్కడ కూడా ఏంది, ఒకటి చౌటుపల్లి దగ్గర ఈ రకంగా జరిగితే సొంత అత్తగారు ఊరు నుంచి పోవాలని అలైన్మెంట్ చేంజ్ చేసిండు ముఖ్యమంత్రి గారు. అత్తగారు ఊరు నుంచే ఈ జంక్షన్ పోవాలని పెరిగినటువంటిది, అక్కడ వాళ్ళ భూములు ఉన్నాయి, ఇదంతా ఉన్నటువంటి ఈ రకంగా మొత్తం ఏంది, ఈ రోడ్డు మొత్తం వాళ్ళ సొంతం. ఈ రోడ్డు మీదనే మేము ఈ 5 ఏళ్లలో చేసే ప్రాజెక్టులు లేవు. జనరల్గా రాష్ట్ర ప్రభుత్వానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని గత ప్రభుత్వం చేసినది కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా వీళ్ళ సొంతంగా మేము ఆర్థికంగా స్థిరంగా కావాలనే లక్ష్యంగా పెట్టుకొని దీని మీదనే ఇక మేము బతకాలి. ఇదొకటి మూసీకి సంబంధించినటువంటిది 150 కోట్లకు సంబంధించి, దాని ఇంకా డిపిఆర్ తయారు కాలే. ఇక దీన్ని డిపిఆర్ తయారు చేసారు. ఈ చౌటుపల్లి దగ్గర కూడా ఏంది ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్కి సంబంధించినటువంటిది కూడా వాళ్ళ దగ్గర వెళ్తే అంటారు, ఇక ఈ 5 ఏళ్ళల్లో మేము సెటిల్ కావాలి రాబాయ్ అన్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు ఈ ఫైనాన్షియల్గానే సెటిల్ కావాలి, గతంలో పొరపాటు చేసిన ఈ సౌత్ సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక మాట్లాడచ్చు, వాళ్ళు ఎన్నైనా మాట్లాడుతుంటారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. కానీ ఎమ్మెల్యే నియోజకవర్గం అది చౌటుపల్లి అనేది మునుగోడు నియోజకవర్గంలో ఉన్నది. అది మరి మీ ఎమ్మెల్యేకు అధికార పార్టీ ఎమ్మెల్యేకి తెలియకుండానే 78 ఎకరాలు 181 ఎకరాలు అయిందంటే ఏం పరిపాలన చేస్తున్నట్టు? నిజంగా ఆయన స్టేట్మెంటే, ఆయన అబద్ధం ఆడతలే, నిజమే చెప్తున్నా అనుకుందాం. అనుకుంటే కూడా ఆ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆయన నాకేం తెలియదు సీఎంని అడగమంటున్నాడు. కన్సర్న్ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన రాజగోపాల్ రెడ్డి కూడా నాకేం తెలియదు సీఎంనే కనుక్కోండి అంటున్నాడు. అంటే సీఎంకు తెలియదు, సీఎం ఎమ్మెల్యేకు లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా, లోకల్ జిల్లా మంత్రికి తెలియకుండా ఒట్టినే 78 ఎకరాలు 181 ఎకరం అయిందా? మరి వీళ్ళు అబద్ధం ఆడుతున్నట్ట, వీళ్ళు మోసం చేస్తున్నట్ట, ప్రజలకు సమాధానం చెప్పలేక మాట్లాడుతున్నట్ట? ఏం చెప్పరు. ఇప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. ఎమ్మెల్యేని అడిగితే నాకు తెలియదు అంటుండు, మంత్రిని అడిగితే నాకు తెలియదు అంటుండు. ఆ రైతులు ఎడిపోవాలి, ఎందుకు పెరిగింది, ఏ కారణం చేత పెరిగింది? ఒట్టేనే మార్కులు ఈ నుంచి దిశ పెట్టేస్తున్నారు, ఇంతవరకు చేస్తున్నాం అంటున్నారు. ల్యాండ్ మాఫియాలకు ఒక ప్రైవేటు వ్యక్తులు చేసినట్టుగా, వెనకడ భూస్వాములు చేసినట్టుగా ఈ నుంచి దిశ ఆడబెట్టేయటం ఏంటండి? ఇది ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది? రాజ్యాంగంలో పరిపాలన మీరు చేయడానికి దేనికి మీకు అధికారం ఇచ్చింది ప్రజలు? ఈ విధంగా ప్రజల ఆస్తులు దోసుకోవడానికా, రైతుల భూములు ఆక్యుపై చేయడానికా, మీ బంధువులకు అప్పచెప్పడానికా తీసుకెళ్లేది? 103 ఎకరాలు పెరిగింది. అదే మరి ఎందుకు పెరిగిందో చెప్పండి, మీరు రాయండి, ఒక కారణం చెప్పండి, ఒక ప్రభుత్వం ఒక ప్రకటన చేయండి. ఇలా మేము చెప్తున్నాం టీ న్యూస్ వేదికగా మంత్రులు స్పందించండి. రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు చాలా మాట్లాడుతున్నారు కదా, చెప్పండి ఎందుకు జరిగింది? 78 ఎకరాలు 180 ఎకరాలు ఎందుకు అయిందో పొంగులేటి గారు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఈ విధంగా కోరుతున్నాం ఈ సందర్భంగా. చౌటుపల్లి ఊరు చీల్చే విధంగా అవుతుంది. ఇప్పుడు ఇది మధ్య నుంచి పోతుంది ఊర్లో, చాలా అంటే వాళ్ళు వామపక్ష నాయకులు కూడా ఎవరు మాట్లాడట్లేరు అనేది కూడా. ఇక ఈ సిపిఐ సిపిఎం వాళ్ళే ధోరణి అయితే నిజంగా కూడా ఎంత బాధేస్తుందంటే, మేము కూడా ఒకప్పుడు వామపక్ష భావజాలం ఉండి విద్యార్థి సంఘాలలో పనిచేసిన వాళ్ళు చెప్పుకుంటే సిగ్గుపోయేటట్టుంది. అసలు ఏం మాట్లాడతారండి? రుణమాఫీ గురించి సిపిఐ వాళ్ళు ఒక్క మాట మాట్లాడరు, కూనంనేని గారు తమ్మినేని గారు ఒక్క మాట మాట్లాడరు, ఎక్కడ ధర్నాలు లేవు. దీనికి సంబంధించి మీ ఇంత భావదారిద్ర్యం దేనికండి? నాకు అర్థం కాదు. కమ్యూనిస్టులకు ఏమైనా మీరు అధికారంలో ఉండేది ఉందా? వాళ్ళతో పోయేది ఉందా? పైన అక్కడనే మాట్లాడే రాహుల్ గాంధీతో కలిసి పోరాటం బీజేపీ మీద అంటారు. ఇక్కడికి వచ్చేవరకనే అసలు ప్రభుత్వం ఏం చేసినా మాట్లాడరండి మీరు.
ఇవాళ ఈ రైతులకు సంబంధించి ఇప్పుడు 3 ఇష్యూలు జరుగుతున్నాయి. హైడ్రా మీద ఏం స్పందన ఉండదు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరు మాట్లాడు. ఇక మేధావులు నిన్న మొన్న మాట్లాడిన వాళ్ళు ప్రశ్నిస్తాం, ఏకుతాం, పీకుతాం అన్నాడు. వాళ్ళు ఎడిపోయారో జాడపత్తలేడు, ఒక్కడు కూడా కనపడతలేడు. ఆ యూట్యూబ్ ఛానల్ ఎడిపోయినాయో, ఆ ఎమ్మెల్సీలు రాగానే ఆయన కోదండరాము ఆయన పని ఆయన మూసుకున్నాడు. ఒక్క మేధావులందరూ ఏడ చచ్చిరు, ఆయన బయటికి రారు, కొంచెం నిధులు ఎవరైనా మత్తులు రా, మీరు బయటకు వచ్చి మాట్లాడి ప్రశ్నిస్తామని చెప్పారు కదా, మీరే చెప్పారు కదా. ఇవాళ ఇంత పేదలు నడి రోడ్డు మీద పడి హైట్ బుల్డోజర్లు వచ్చినట్టుంటే బయటికి రారు, ఒక్క మేధావి బయటికి రాడు, ఒక్క ఛానల్లో బయటికి రాడు. మాట్లాడు ప్రశ్నించే గొంతులు అన్నోళ్ళు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీలు మాట్లాడారు. అంటే మీరు చెప్పిన చౌటుప్పల్ బాధితులు వాళ్ళు ఎంత ఆక్రందన చేస్తున్న ప్రభుత్వానికి వినపడట్లేదు, జిల్లా మంత్రులు కూడా పట్టించుకోవట్లేదు. కానీ కాళేశ్వరం గురించి చాలా ఇష్టారైతే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు. పొన్నం ప్రభాకర్ ఎంత తీవ్రంగా మాట్లాడడం మనం చూసాం. కాళేశ్వరమే జీవధార ఎత్తిపోతలతో నిరూపించిన కాంగ్రెస్, పొన్నంది అవగాహన రాహిత్యం, ఎల్లంపల్లిని తామే పూర్తి చేశామని మంత్రి చెప్పుకోవడం విడ్డూరం. ఇది విచిత్రం. ఒక్క నిమిషం, ఇది ప్రజలకు కూడా తెలియాలి. మీరు ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నా మేము కాళేశ్వరానికి సంబంధం లేదంటారు. ఎల్లంపల్లి అసలు కాంగ్రెస్ హయాంలో కంప్లీట్ కాలేదు, ఇది పచ్చి వాస్తవం. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు కానీ లోయర్ మానేరుకు కానీ ఏ మానేరు ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి కనెక్షన్ ఉంది, కానీ ఎల్లంపల్లి నుంచి కనెక్షన్ లేదు. రాజేష్ గారు, ప్రజలు గమనించాలి. ఎల్లంపల్లి నుంచి 203 కిలోమీటర్ల ట్విన్ టన్నల్స్ ద్వారా నందిమేడారం దగ్గర ఎత్తిపోసిన నీళ్ళే వచ్చి ఇప్పుడు ఈ రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్కి వస్తుంది. మల్లన్న సాగర్ ఇష్యూలో మాట్లాడిన హరీష్ రావు గారు 21 టీఎంసీలు నింపిండ్రు. 21 టీఎంసీలు మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా అండి? రంగనాయక సాగర్ కాళేశ్వరం భాగం కాదా? ఎక్కడి నుంచి వచ్చినాయి దీంట్లోకి నీళ్ళు? 21 టీఎంసీలు మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంపులు పోస్తేనే కదా ఇళ్ళకి వచ్చి పడేది. ఆ మాత్రం అవగాహన లేదు జిల్లా మంత్రి ఆయన. విజయ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది నిజంగా వారు చెప్పినట్టుగా అనేక బ్యారేజీలు, అనేక ఒక సముదాయం, ఒక బృహత్తరమైనటువంటి బలవర్ధక సాధక ప్రాజెక్టు. సో దాని గురించి కాంగ్రెస్ నాయకులు అవగాహన రాజ్యంతో మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు మాట్లాడారు. ఎల్లంపల్లి పూర్తి చేశామని మంత్రి చెప్పుకోవడం విడ్డూరం అనేది వాస్తవమే కదా. వాళ్ళు అంతకుముందు చేసినటువంటిది పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిపోయింది. ఈ గత 10 ఏళ్ల కాలంలో కాళేశ్వరం మొదలుపెట్టిన కానీ చేసినప్పుడు. ఇప్పుడు అసలు అంతకుముందు మల్లన్న సాగరే లేదు కదా, కట్టింది ఎవరు కట్టిరు, ఏ నుంచి వచ్చినాయి? బాహుబలి మోటార్లు నడిస్తేనేగా, బాహుబలి మోటార్లు ఇప్పుడు బాహుబలి మోటార్లు నడిస్తేనే మల్లన్న సాగర్ నిండింది. అంతమంది ఏమనిగా 3 బ్యారేజీలు మాత్రమే, మేడిగడ్డ, లక్ష్మీ ప్రాజెక్టు, సరస్వతి, అవి 3 అన్నారం, అవి 3 బ్యారేజీలు తప్ప మిగతాదంతా కాళేశ్వరంలో భాగమే కదా. అది కూడా కాళేశ్వరంలో భాగం ఆ 3 బ్యారేజీలు. ఇప్పుడు ఆ 3 బ్యారేజీలు కాబట్టి ఎల్లంపల్లి నుంచి ఏర్పాటు చేసినటువంటి ఎత్తిపోతల పథకంలో ఉన్నటువంటి భాగంగా వచ్చి మల్లన్న సాగర్ నిండి. మల్లన్న సాగర్ ఇంకో విషయం ఉంది. ఇప్పుడు వర్షాకాలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వర్షాకాలంలో గేట్లు తెరిచే పెడతారండి ఈ 3 బ్యారేజీలు అయ్యి. ఆయన తెలవక మాట్లాడుతున్నాడు. అక్టోబర్, నవంబర్ కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిన అక్టోబర్, నవంబర్ తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత గేట్లు ఆపేస్తాము. అప్పటికి వర్షాకాలం అయిపోతుంది కదా, అప్పుడు ఎత్తిపోస్తారు అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడు ఎత్తిపోయాల్సిన అవసరం ఏముండదు ఇప్పుడు. కానీ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు అసలు మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కనెక్షన్ ఉందా అని అడుగుతున్నా. ఎస్ఆర్ఎస్ నుంచి రావాల్సిన దాన్ని ఇలా ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చి మిడ్ మానేరు పోసిందే పంపులు కదా, ఎత్తిపోసింది కదా. అబద్ధాలతోటి, బంధుప్రీతితోటి మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వాళ్ళ చుట్టాల్లోకి తీసుకోవడం, ఇంకోటి బీజేపీతో అదానికి రాష్ట్ర మార్కెట్ని కట్టబెట్టడం, ఈ లక్ష్యంతో ఈ 9 నెలల ప్రయాణం కాంగ్రెస్ పార్టీది జరిగింది. ఇది తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నటువంటి అంశం తెలంగాణ ప్రజానికం ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ నారా విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.